ఇక మరో బ్రేకింగ్ చూసినట్టయితే పల్నాడు జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. ఏకంగా డిఎస్పీని అంటూ గుండయ్య తోటకు చెందినటువంటి దూపాటి భూలక్ష్మికి బత్తుల శ్రీనివాసరావు అనే వ్యక్తి టోకరా వేశాడు. భూలక్ష్మి కుమారుడికి పోలీస్ శాఖలో ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి 5 లక్షలకు ఒప్పందం కుదుర్చుకొని ఇక 30,000 రూపాయలు తీసుకున్నాడు. అనంతరం కలెక్టర్ కార్యాలయం బయట భూలక్ష్మికి లారీ, టోపీ, ఇక కొడుకు పేరుతో ఉన్నటువంటి పోలీస్ బ్యాచ్ని కూడా ఇచ్చాడు. దీంతో నిజంగానే తన కుమారుడికి పోలీసు ఉద్యోగం వచ్చిందని నమ్మిన భూలక్ష్మి ఈ విషయాన్ని బంధువులకు తెలియజేసింది. డబ్బులు ఇస్తే పోలీసు ఉద్యోగాలు రావని బంధువులు చెప్పడంతో ఇక బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగినటువంటి పోలీసులు నకిలీ డిఎస్పీని అరెస్ట్ చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, ఏకంగా పోలీస్ అధికారిని అంటూ కూడా నమ్మించి కూడా డబ్బులు తీసుకొని విచలవిడిగా ఈ యొక్క దొంగ నకిలీకి సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ చేసి పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తున్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం దీనిపైన ఉన్న అప్డేట్స్ ఏంటి? అంటే ఏదైతే ఈ ఒక వ్యక్తి తాను డిఎస్పీ అంటూ కూడా ఒక మహిళని మోసం చేసి ఆమె దగ్గర నుంచి డబ్బులు కాజేసినటువంటి వైనం మాత్రం నిన్న ఇక్కడ ఏదైతే చిలకలూరుపేట ఉందో చిలకలూరుపేటలో బయటపడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఈ తెలంగాణ జగ్గేపేటకి సంబంధించినటువంటి శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తి గత కొంతకాలంగా చిలకలూరుపేటలో ఇతను సుగాలి కాలనీలో నివాసం ఉంటున్నాడు. ఇతను మొట్టమొదటి నుంచి కూడా ఆ కాలనీలో ఉన్న సందర్భంలో ఆ కాలనీలో కొద్ది కాలం మొత్తంగా కూడా ఆయన బైక్ తిరుగుతూ ఉంటాడు. కాలనీకి వచ్చేటువంటి సందర్భంలో ఆయన కారులో రావటం, అదే విధంగా కూడా అక్కడ హంగు ఆర్భాటాన్ని ప్రదర్శిస్తున్నటువంటి నేపథ్యంలో సుగాలి కాలనీలో ఎక్కువ అక్కడ స్లమ్ ఏరియా, అదే విధంగా కూడా అక్కడంతా కూడా ఏ రోజుకు ఆ రోజు పనిచేసుకునేటువంటి వ్యక్తులు వాళ్ళ మధ్యన ఇతను ఒక హైఫైగా కూడా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యం. ఇటువంటి సందర్భంలో భూలక్ష్మి అనేటువంటి ఒక మహిళ అయితే మాత్రం తనకున్నటువంటి 3 బిడ్డలు ఉంటే వాళ్ళలో ఒకరికైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇప్పించాలని ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఆ విషయాన్ని క్యాచ్ చేసినటువంటి ఈ శ్రీనివాస్ అయితే తనని డిఎస్పీగా కూడా పరిచయం చేసుకోవటమే కాక తన బిడ్డకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చినట్టయితే మాత్రం ఈ భూలక్ష్మి కుమారుడికి ఉద్యోగం ఇప్పిస్తానని ఆయన చెప్పిన పరిస్థితి. ఆ తర్వాత ఎలా ఇప్పిస్తారు అనేటువంటి సందర్భంలో డిఎస్పీలకి ప్రత్యేకంగా కూడా కొంత కోటా ఉంటది. ఆ కోటాలో 2 కానిస్టేబుల్స్ ని అయితే మాత్రం రిక్రూట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఎవరికి చెప్పొద్దు, ఇటువంటి విషయాలు బయట గోప్యంగా ఉంచాల్సిన పరిస్థితి ఉంటుంది అని ఆమెతో చెప్పడం ఆ భూలక్ష్మి నిజమేనని నమ్మినటువంటి పరిస్థితి. దీంతో ఆమె తన బిడ్డకి ఉద్యోగం వస్తుంది కదా అని ఒక 30,000 రూపాయలు, అంటే ఫస్ట్ 5 లక్షలకి మొత్తం డీల్ ఓకే చేసుకున్నారు. డీల్ ఓకే చేసుకున్న తర్వాత 30,000 రూపాయలు క్యాష్ అతనికి శ్రీనివాస్ కి ఇవ్వడం జరిగింది. నకిలీ డిఎస్పీ అయినటువంటి ఈ శ్రీనివాస్ అయితే ఆమెను తీసుకొని ఈమె ఒక వారం రోజుల క్రితం గుంటూరు కలెక్టర్ ఆఫీస్ కి రావటం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర బయట నువ్వు ఉండు, లోపలికి వెళ్ళి అక్కడ మాట్లాడొస్తాను, మీ అబ్బాయికి ఈ ఉద్యోగం షూర్ అయిపోతుంది అని చెప్పినటువంటి పరిస్థితి. ఆమె బయట ఉండటం, ఇతను కలెక్టర్ ఆఫీస్ లోకి వెళ్ళి తర్వాత బయటికి వస్తూ కూడా ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాడు. ఆ ప్యాకెట్ లో పోలీస్ యూనిఫామ్, అదే విధంగా కూడా టోపీ, బెల్ట్, అలాగే ఆ కుమారుడి పేరుతో ఉన్నటువంటి ఒక ట్యాగ్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆమెకు ఇచ్చేసి ఇక మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చేసినట్టే, ఆర్డర్స్ నేను 2-3 రోజుల్లో ఇస్తాను, ఈ లోపు మిగతా డబ్బులు కూడా ఇచ్చేసేయాలి అని ఆమెకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ యూనిఫాము, ఆ బ్యాడ్జీ అవన్నీ తీసుకొని ఆమె సంతోషంగా కూడా తమ బంధువులతో ఈ విషయాన్ని తెలియజేసింది. ఆ బంధువులు అయితే మాత్రం ఇక్కడ మోసం జరిగింది, అసలు పోలీస్ సెలక్షన్స్ అనేవి పడతాయి, ఆ సెలెక్ట్ అయితేనే ఉద్యోగం వస్తుంది, కానీ ఎవరికి డిఎస్పీకి కానీ ఎస్పీకి కానీ కోటా అనేది ఉండదు అని చెప్పినటువంటి పరిస్థితిలో తను మోసపోయినట్టు గ్రహించి ప్రెజెంట్ అయితే మాత్రం అతని మీద కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో నిన్న పోలీసులు అయితే అతని ఇంటి మీదకి దాడి చేసి మరి కొన్ని యూనిఫామ్స్ కూడా తీసుకోవటం, అదే విధంగా కూడా అతన్ని ఇప్పుడు అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ప్రెజెంట్ అయితే విచారిస్తున్నారు.